స్వామి గారి మాటలు విన్నారు, వాటికి సమాధానం చెప్పండి. అంతకంటే ముందుగా కూడా సో వాట్ ఎవర్ ఇనిషియేటివ్ తీసుకున్నారో అటు కిషన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ చాలా మంది అయితే దాన్ని ఆహ్వానిస్తున్నారు. అదొక మంచి పరిణామమే, ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఓకే, కానీ అంతకంటే ముందు బయట చాలా సందర్భాల్లో ఇందాక స్వామి గారు అన్నట్లు చాలా చోట్ల కూడా కిషన్ రెడ్డిని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేదు, కానీ కేంద్ర మంత్రిని కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నట్టుగానే అనిపించింది. వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ కనిపించింది. ఏంటి అసలు డిస్ప్యూట్స్ ఏంటి, ఇద్దరు ఎందుకు టార్గెట్ చేశారు కిషన్ రెడ్డిని అని చెప్పేసి స్టార్టింగ్ లో అందరికి అనిపించింది. ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు అదే విధంగా కోపానిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు గాని అదే విధంగా తెలంగాణకు 10 ఏళ్లుగా అన్యాయం జరుగుతుంటే ఏనాడు కూడా ప్రశ్నించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడే ఇక్కడ మాట్లాడుతారు. ప్యానలిస్ట్ ఏది పడితే అదే మాట్లాడుతారు. నేను ఏమంటున్నానంటే మీరు 10 ఏళ్లలో మాట్లాడలేదు. నేను ఒకటి చెప్తాండి, గతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది. మరి ఆనాడు దేశంలోనే హైదరాబాద్ మెట్రో దేశంలో 2వ స్థానంలో ఉంది. మరి ఇవాళ 9వ స్థానానికి ఎందుకు వచ్చిందండి? మరి 10 ఏళ్లలో మీ కేసీఆర్ ఏం చేసిందండి బీఆర్ఎస్ ప్రభుత్వం? అరే మీరు ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి, దాని గురించి కాదు. వినండి మిత్రమా, మీరు రాసుకోండి, ఏదైనా ఉంటే యూ కైండ్లీ నోటెడ్. నేనేమంటున్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి ఇవాళ కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో కిషన్ రెడ్డి గారు మాత్రమే కేబినెట్ మంత్రి అండి. ఇవాళ బండి సంజయ్ గారు కేబినెట్ శాఖ మంత్రి కాదు, హోంశాఖ సహాయ మంత్రి. సో కిషన్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకోండి, మీరే ఇనిషియేటివ్ తీసుకోండి, తెలంగాణకు రావాల్సినటువంటి హామీలను అమలు చేయండి. అదే విధంగా తెలంగాణకు వివిధ పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు పెండింగ్లు ఉన్నాయి, దానికి మీరు అనుమతి తీసుకొని మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఆ సమస్యని పరిష్కరిస్తే మీకు సన్మానం చేస్తున్నాం. ఇవాళ మరి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల మాటలు విని కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటూ తెలంగాణకి ఇవాళ రావాల్సినటువంటి హామీలు అమలు చేయలేదు. అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను కూడా కనీసం ఫైలు ముందు పోవట్లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఇవాళ ఎల్ఎన్టీ నుంచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంది. జపాన్ సంస్థ నుంచి ఇవాళ లోన్ శాంక్షన్ అయింది. ఐఆర్ఎఫ్సి ఇవాళ లోన్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఐఆర్ఎఫ్సి ఎందుకు డిస్పర్స్ చేయట్లేదు? మరి ఎవరి ఆదేశాల మేరకు ఇవాళ ఐఆర్ఎఫ్సి లోన్ డిస్పర్స్ చేయట్లేదు? దాన్ని ప్రశ్నించారు. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద కాదండి, తెలంగాణ అభివృద్ధి కోసం బరాబర్ కొట్లాడతాం. తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా అమాత్రం కొట్లాడమండి. మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం. ఇవాళ దాని గురించే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అరే మీరు ఎందుకు ఇవ్వట్లేదు? శాంక్షన్ అయిన లోను తెలంగాణ ప్రభుత్వానికే కదా. ఇవాళ మీరు ఎందుకు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ తాత్సారం చేస్తున్నారు? ఇవాళ ఒక్కటి చూడండి, ఇవాళ గతంలో 2వ స్థానంలో ఉన్న మెట్రో ఇవాళ 9th ప్లేస్ కు వచ్చింది. ఇవాళ అర్బనైజేషన్ రాపిడ్ గా పెరగడం వల్ల ఇవాళ ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఒక హైదరాబాద్ ఇద్దనే క్యాపిటల్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుబడుల నగరంగా మారింది. మరి ఇవాళ చిన్న చిన్న వర్షాలు వచ్చినా గానీ లేదా ఏదైనా ట్రాఫిక్ సమస్యల వల్ల ఇవాళ మనం ముంబై, ఢిల్లీ, చెన్నై చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితికి తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ రాష్ట్రం రావద్దంటే ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచవలసిన అవసరం ఉంది. అందులో ప్రత్యేకంగా మెట్రో. ఎందుకంటే ఇవాళ చూడండి, ఎక్కడైనా కూడా ఇవాళ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ తో పాటు ఇవాళ ర్యాపిడ్ గా పెరుగుతున్నటువంటి అర్బనైజేషన్ లో భాగంగా 70% ఇవాళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. మరి ఇవాళ ఆ సిచ్యువేషన్ తీసుకొస్తేనే మనకి ఇవాళ భవిష్యత్తులో మన నగరాన్ని మీద ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులంతా రావడానికి చాలా మార్గం సుగమవుతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య ఉండదనే ఉద్దేశంతో ఎవరిని విమర్శించాలనో కాదండి, ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ హైదరాబాద్ లో మెట్రో ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది. ఒక మెట్రోనే కాదండి, మేము ఇవాళ ఆర్టీసీని కూడా మీరు చూశారు. 2000 కొత్త బస్సులు కొన్నాం. అంటే ఓవరాల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచితే దాని వల్ల ఇవాళ ప్రజలకు కష్టాలు తీరుతాయి. ఇవాళ ఢిల్లీలో చూడండి, బెంగళూరులో చూడండి, బెంగళూరులో సాఫ్ట్వేర్ అంతా కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి రావడం కారణం ఏంటండి? ఇవాళ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య కదా.
అలాంటి సమస్య మనకు రావద్దంటే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూటిలైజేషన్ పెంచవలసిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పిండు. దాంట్లో తప్పే ఉందండి. ఏదేమైనా నిన్న కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఇప్పుడు ప్రధానమంత్రిని ఎందుకు కలిసిర్రు, మంత్రులను ఎందుకు కలుస్తారంటే ఎందుకు కలుస్తారండి? బరాబర్ కలుస్తాం. ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వ బాధ్యత అండి. ఇట్స్ నాట్ అనే మెహర్బానీ కదా. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి పని చేయాలి. అదే మేము ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారికి గుర్తు చేసినాం. అయ్యా మీరు కేంద్ర మంత్రి, తెలంగాణ నుంచి తెలంగాణ బిడ్డగా ఉన్నారు, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి అని చెప్పినాం. దాంట్లో తప్పే ఉందండి. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మరి 10 ఏళ్లలో ఎందుకు ప్రశ్నించలేదండి? ఎందుకు మెట్రోలు ఎక్స్పాండ్ చేయలేదు? ఎవరు అడ్డుకున్నారు? మీ స్వార్థం కోసం మీరు ఇష్టం, మీరు ఇదే బీజేపీ తోటి కలిసి తిరిగారు కదా. బీజేపీ తెచ్చినటువంటి బిల్లులన్నిటికీ సపోర్ట్ చేసింది మీరే కదా. మరి ఎందుకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే 10 ఏళ్లుగా ఎందుకు మూసుకొని కూర్చున్నారు? ఇవాళ ఎవరిని బీఆర్ఎస్ నాయకులు ఎవరిని ప్రశ్నించాలండి? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా? అరే కనీసం సోయి లేకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరేం మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి గారిది ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దానికోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ పోతాం, ఎవరినైనా కలుస్తాం, ఎవరినైనా ఎదిరిస్తాం, ఎంతవరకైనా పోరాడతాం. లింగం యాదవ్ గారు, అభివృద్ధి చెందాలి. ఓకే, మీ పాయింట్ నోట్ చేసుకున్నామండి. విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ సమత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో వాట్ ఎవర్ నిన్న భేటీ జరిగిందో కూడా ఓకే, దానివల్ల ఏమైనా